దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ఈ యొక్క పునరుద్ధానపు దినాన దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క లేఖనాన్ని మనము ధ్యానము చేద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ రోజున మనము ధ్యానించబోతున్న లేఖనం మీ దుఃఖము సంతోషమగునని ఖచ్చితముగా చెప్పుచున్నాను. దేవుడు మాట్లాడిన శ్రేష్టమైన మాట. దేవుని యొక్క లేఖనములో యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 12వ అధ్యాయము నుండి 19వ అధ్యాయం వరకు ఈ యొక్క అధ్యాయాలన్నీ కూడా 6 రోజులలో మాట్లాడినటువంటి సందర్భాలు. అంటే ఆయన మట్టల ఆదివారం అనబడుతున్నటువంటి ఆ దినమున బేతనియాలో ఉన్న లాజరు, మరియా, మార్తల యొక్క కుటుంబానికి వచ్చాడు. అక్కడ నుండి బయలుదేరి యెరూషలేమునకు ఆయన ఊరేగింపుగా వెళ్ళాడు. యెరూషలేముకెళ్ళి మరలా వచ్చి ఆయన ఇక మరణించడానికి యెరూషలేమునకు వెళ్ళాడు. అనగా మట్టల ఆదివారము నుండి మరణించేటువంటి వరకు జరిగిన 6 రోజుల్లోని సంభవాలు ఈ యోహాను సువార్త 13వ అధ్యాయము నుండి మనం చూస్తాం. ఆయన మరణకాలం సంభవించినప్పుడు ఆయన శిష్యులను పిలిచి వారితో చాలా శ్రేష్టమైన విషయాలు మాట్లాడాడు. మిమ్ములను మనుషులు చంపుతారు, చంపి ఇది దేవుని సేవ అంటారు. ఎందుకంటే మేము దేవుని కొరకే వీళ్ళని చంపాం, వీళ్ళు దేవునికి ఆయాసమైన పనులు చేశారు, దేవుని సేవలో ఇది ఒక భాగం అని వారు మాట్లాడతారు. చూడండి వాక్యం ఒక్కసారి నేను చదువుతాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడును తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. మిమ్మల్ని చంపుతారు. పైగా వారు ఏమనుకుంటారంటే దేవునికి సేవ చేస్తున్నాం, దేవుని పరిచర్య చేస్తున్నాం, వీళ్ళు వెళుతున్నటువంటి మార్గం వాక్యపు విరుద్ధం, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నారు, అందుకే వీళ్ళను చంపుతున్నామని మనుషులను వాళ్ళు చంపుతూ, యేసుని వెంబడిస్తున్న వారిని చంపుతూ, ఇది కూడా దేవుని సేవలలో ఒక భాగమే అనుకునే కాలం వస్తుంది. అయితే నేను మిమ్ములను విడిచి ఎక్కడ నుండి వచ్చానో అక్కడికి వెళుతున్నాను, నన్ను ఎవరు లోకానికి పంపారో పంపబడిన తండ్రి యొద్దకు నేను వెళుతున్నాను అని చెప్పాడు. ఎప్పుడైతే నేను తిరిగి వెళుతున్నాను అన్నాడో వీళ్ళందరూ కూడా దుఃఖాక్రాంతులయ్యారు. ప్రభువు చెప్పాడు, మీ దుఃఖం సంతోషమగుతుంది అన్నాడు. వాళ్ళు ఎందుకు దుఃఖపడుతున్నారు, వారు ఎందుకు ఏడుస్తున్నారు అంటే వారిని ప్రభువు విడిచిపెట్టబోతూ ఉన్నాడు అని చెప్పాడు. నేను మీ నుండి దూరం వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. నేను మరలా కొంతకాలం మీకు కనబడను అని చెప్పాడు. చూడండి యోహాను సువార్త 16వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతున్నాను. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడును నన్ను అడుగుటలేదు, కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున
మీ హృదయం దుఃఖముతో నిండి ఉంది. నేను ఈ సంగతులు మీతో చెప్పాను. ఇప్పటి వరకు మీరు నాతో ఉన్నారు. నేను మిమ్ములను విడిచి కొంతకాలం వెళుతూ ఉన్నాను కనుక మీరు ఇప్పుడు దుఃఖపడుతున్నారు అని చెప్పాడు. అంటే వాళ్ళతో ప్రభువు 3.5 సంవత్సరాలు సేవలో సాగాడు. వాళ్ళు ఆయనతో మమేకమై హత్తుకుని నడిచారు. ఇప్పుడు సడన్గా నేను వెళ్ళిపోతున్నాను, కొంతకాలం మీకు కనబడను నేను, కానీ మరలా కనబడతాను అని చెబితే వీళ్ళల్లో వేదన ప్రారంభమైంది, దుఃఖం ప్రారంభమైంది. ఈయన అసలు ఎక్కడికి వెళ్తున్నాడు? కొంతకాలం కనబడంటున్నాడే, ఇంత సడన్గా మనల్ని వదిలేసాడే, ఏంటి పరిస్థితి అని వాళ్ళ హృదయాలలో దుఃఖం అనేది పొంగి పొర్లుతుంది. అయితే వీళ్ళ దుఃఖాన్ని చూసి లోకమంతా సంతోషిస్తుంది. ఎందుకంటే మొన్నటిదాకా మా ప్రభువు అన్నారు, మొన్నటిదాకా ఆయనే దేవుడు అన్నారు, మొన్నటిదాకా ఈయనే దేవుని కుమారుడు అన్నారు, ఆయన పేరు చెప్పి దెయ్యాలు వదలగొట్టారు, ఆయన పేరు చెప్పి అద్భుతాలు చేశారు. కానీ ఈ రోజున వాళ్లను ఆయన అర్ధంతరముగా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడని వీళ్ళు ఏడుస్తూ ఉంటే లోకం అంతా కూడా నవ్వుతూ ఉంది. అయితే ప్రభువు దుఃఖపడుతున్న వారితో చెప్పిన మాట ఏంటంటే, మీ దుఃఖం సంతోషముగా మారుతుందని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఖచ్చితముగా చెప్పాడట. మీరు దేని కొరకు ఏడుస్తూ ఉన్నారో మీ ఏడుపుని సంతోషంగా మారుస్తా, మీ దుఃఖం ఇదిగో ఆనందంగా మారుతుంది అని ప్రభువు మాట్లాడారు. ఈ దినమున చాలామంది హృదయాలలో పైకి నవ్వుతూ ఉన్నా, పైకి గంభీరముగా ఉన్నా, చాలామంది అంతరంగములో దుఃఖముంది, చాలామంది అంతరంగములో వేదన ఉంది. గత శుక్రవారం నాడు బైబిల్ క్లాసు చెబుతూ ఉన్నాను నేను. 2 తల్లులు 8:30 ఆ టైంలో లోపలికి వచ్చారు. మీరెవరమ్మా అన్నాను నేను. ఆరాధన అని వచ్చామయ్య అంటే, ఇది ఆరాధన కాదు, క్లాసు అనంటే ఏదోలయ్యా మీరు వాక్యం చదువుతున్నారుగా వింటామన్నారు. సరే వాళ్ళని బయట పంపించడం నాకు ఇష్టం లేక కూర్చోండి అన్నాను నేను. వారిద్దరు కూర్చున్నారు. ఆఖరి వరకు కాస్త వాక్యం విన్నారు. ఆఖరిలో వాళ్ళు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు వారిలో ఒక తల్లి తాను కన్నీరు పెట్టుకుంటూ, అయ్యా నా పరిస్థితి ఇది, నాకేమీ పరిస్థితులు బాగాలా, నా కొరకు ప్రార్థన చేయండి అని ప్రార్థన సహాయాన్ని కోరి ప్రార్థన చేయించుకుంది. అంటే చాలామంది జీవితాలలో ఇవాళ పైకి నవ్వుతూ ఉన్నా, ఏదో బ్రతికేస్తున్నాం అంటూ ఉన్నా, ఏదో ఒక కారణాన్ని బట్టి దుఃఖపడుతున్న వారు ఉన్నారు. భర్తను బట్టి దుఃఖపడుతున్న భార్యలున్నారు, భార్యలను బట్టి దుఃఖపడుతున్న భర్తలున్నారు, తల్లి తండ్రులను బట్టి దుఃఖపడుతున్న పిల్లలున్నారు, పిల్లల ప్రవర్తనను బట్టి దుఃఖపడుతున్న తల్లిదండ్రులున్నారు, నమ్మిన వారు మోసం చేశారని స్నేహితులను బట్టి దుఃఖపడుతున్న వారు ఉన్నారు. ఈ రోజున పిల్లల లోకములో ఏ మనిషిని మనము కదిలించినా వాళ్ళ అంతరంగాలలో కన్నీటి వేదనలున్నాయి. బైబిల్ గ్రంథం బోధిస్తుంది, కన్నీళ్ళు నాకు ఆహారముగా ఇచ్చావు, నా కన్నీరు నాకు పానమైపోయింది అన్నాడు. కొంతమంది భోజనం మానేసి కన్నీరే ఆకలిగా మార్చుకున్నారట. చూడండి వాక్య గ్రంథాన్ని, కీర్తన గ్రంథము 80వ కీర్తన 5వ చరణం. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చావు. దేవా, నువ్వెంత కాలము కోపపడతావయ్యా, నీ కోపం వలన వాళ్ళు కన్నీరే ఆహారముగా భుజిస్తున్నారు. వారి యొక్క విస్తారమైన కన్నీళ్లే దాహము తీర్చుకోవడానికి మంచీళ్లుగా తాగుతున్నారని ఆసాపు ఈ కీర్తనలో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, చాలామంది జీవితాలలో కడుపార భోంచేసి ఎన్ని రోజులు అయి ఉంటుందో, సంతోషముగా ఏ బాధలు లేవు, ఈ రోజున సంతోషంగా ఉన్నాను అని చెప్పి మనస్ఫూర్తిగా భోంచేసి ఎన్ని రోజులు అయ్యిందో, మనస్ఫూర్తిగా
పులారా మనుషులతో మాట్లాడి కానీ, తన కుటుంబీకులతో మాట్లాడి కానీ, తాను ప్రేమించిన వారితో మాట్లాడి కానీ, ఎన్ని దినాలయ్యిందో మాట్లాడుతూ ఉన్నాం పైకి, కానీ నలవి కాని వేదన లోపల ఉంది, చెప్పుకోలేనటువంటి దుఃఖం లోపల ఉంది. దానిని పులారా కప్పెట్టుకుని పైకి మాత్రమే ఏదో మాట్లాడుతూ సొసైటీలో బ్రతికేస్తూ ఉన్నాం. చాలామందికి వారి కన్నీరు ఆహారమైపోయింది, విస్తారమైన కన్నీరు పానమైపోయింది. ఈ రోజున వారి కన్నీరే వారు తాగుతూ ఉన్నారు. వారి కన్నీరుతో కడుపు నింపుకొని ఆకలి చచ్చిపోయిందని పులారా వారు పడుపు మీద పండుకొని నిద్రపోతూ ఉన్నారు. దేవుని వాక్యం మాట్లాడుతుంది, మీ దుఃఖం సంతోషముగా మారుస్తా. ఈ రోజున చాలామంది జీవితాలలో పలు కారణాలను బట్టి దుఃఖం ఉంది, పలు కారణాలను బట్టి పిల్లారా వేదన ఉంది. అయితే ఆయన దుఃఖమును సంతోషముగా మారుస్తానని మాటిచ్చాడు. ఎలా మారుస్తాడు అంటే, ఆయన మన దుఃఖమును చూస్తూ ఉన్నాడు, ఆయన మన దుఃఖాన్ని చూస్తూ ఉన్నాడు. దుఃఖం రావడానికి పలు కారణాలు ఉన్నాయి. అయితే ఆ కారణం ఏమిటో పులారా ఆయన చూస్తూ ఉన్నాడు గనుక ఆ యొక్క బలహీనత నుండి, ఆ వ్యాధి బాధల నుండి ఆయన విడిపించి మనలను పులారా స్వస్థపరుస్తాడు, మనలను స్వస్థపరుస్తాడు. దేవుని యొక్క లేఖనాన్ని చూడండి. ఆయన పులారా ఏం చేయబోతున్నాడో, ఏం జరగబోతుందో లేఖనము చాలా స్పష్టంగా మనతో మాట్లాడింది. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వచనం. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క లేఖన పులార మనతో మాట్లాడినటువంటి శ్రేష్టమైన మాట, నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారి నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. దేవుడు ఏడుస్తున్నటువంటి వారి ప్రవర్తన చూస్తున్నాడట. వీరెందుకు ఏడుస్తూ ఉన్నారు, వీరి దుఃఖానికి కారణం ఏమిటి, వీళ్ళ పరిస్థితులు ఏమిటి అని దేవుడు పరిశీలనాత్మకముగా మన దుఃఖాన్ని చూస్తూ ఉన్నాడు. చాలామంది నా ఏడుపు ఎవరికీ కనపడదండి, నాలో నేనే కుమిలిపోతాను, కృంగిపోతాను, నా ఏడుపు ఎవరికి పట్టదండి అని చాలామంది అనుకుంటారు. కానీ ప్రియులారా, ఎవరికి కనబడినా కనబడకపోయినా, ఎవరికి పట్టినా పట్టకపోయినా నీ ఏడుపుని చూచుచున్నవాడు ఒక ఆయన ఉన్నాడు, నీ కన్నీటిని ఎరిగినవాడు ఒక ఆయన ఉన్నాడు. నువ్వే విషయములో కన్నీరు కారుస్తున్నావో, ఏ విషయములో దుఃఖపడుతూ ఉన్నావో, ఏ విషయములో పులారా నీ హృదయం కన్నీటితో నింపబడిందో దానిని ఆయన చూస్తూ ఉన్నవాడు, దానిని ఆయన చూస్తూ ఉన్నవాడు. ఈ రోజున పులారా చాలామంది ఏడుపుకి కారణం పలు కారణాలు కావచ్చు. దుఃఖానికి కారణం ఒకవేళ కుటుంబము కావచ్చు, ఉద్యోగము కావచ్చు, ఆరోగ్యము కావచ్చు, ఆత్మీయ స్థితి కావచ్చు. పరిస్థితులు ఏమైనా కానీ నువ్వు ఏడుస్తున్నావు అంటే నీ దుఃఖాన్ని ఒకవేళ నీ ప్రక్కనే మంచం మీద పండుకున్న నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ దుఃఖం ఒకవేళ నీ ప్రక్కనే పండుకున్న నీ భార్యకు తెలియకపోవచ్చు, ఒకవేళ నీ దుఃఖం నీతో ఉన్న నీ కొలిగిసికి తెలియకపోవచ్చు, నీతో ఉన్న వారికి ఎవరికి తెలిగిపోయినా నీవు రహస్యమందు కార్చుచున్న కన్నీరుని చూస్తున్నవాడు పైనున్నాడు. ఆయన అంటాడు, వారి ప్రవర్తనను నేను చూసి వారి ఏడవడానికి కారణమైన ఆ యొక్క వ్యాధి నుండి వారిని విడిపిస్తా, ఆ బాధ నుండి వారిని విడిపించి నడిపిస్తాను, వారిని స్వస్థపరచి వారి దుఃఖాన్ని తొలగిస్తా, వారి దుఃఖాన్ని నేను తొలగిస్తా. ఈరోజున పులారా ఆయన దుఃఖం తొలగించాలి అంటే ఆయన ఏం చేస్తాడు కార్యం అంటే, ఆయన ముందుగా మన దుఃఖాన్ని చూస్తాడట, మన దుఃఖాన్ని చూస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. హిజ్కియా గొప్ప రాజు, యూదా రాజులలో శ్రేష్ఠుడైన ఒక రాజు ఎవరు అంటే హిజ్కియా. హిజ్కియా కాలములో జరిగిన కార్యాలు ఏ కాలములో జరగలేదు. అంత గొప్పగా
దేవునిని హత్తుకొని నడిచిన వాడు హిజ్కియా. కానీ తనకు మరణకరమైన వ్యాధి వచ్చింది. చరిత్రలో హిజ్కియా యొక్క చరిత్ర చదివితే, ఆయనకున్న వ్యాధిని గురించి చదివితే భయపడతాం. ఎందుకంటే వెనుక రాచపుండు లాంటి ఒక పుండు వేసింది ఆయనకి. అందరూ కూడా వైద్యులు చనిపోతారు అని చెప్పారు. ఆ పుండుకి లోపల పురుగులు పట్టి లోపల ఉన్న మాంసాన్ని తినేయడం ప్రారంభమయ్యాయి. ఆ బాధ తట్టుకోలేక నిప్పు కోడి మూలిగినట్లుగా మూలుగుతూ ఉండేవాడు. మంగలి కత్తి పిట్ట, ఓధే కొరకు పిట్ట మూలిగినట్లుగా మూలుగుతూ ఉండేవాడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథం 38:14. మీరు చదవద్దు, నేనే చదువుతా వాక్యాన్ని. మంగలి కత్తి పిట్టవలేను, ఓదే కొరుకువలేను, నేను కిచకిచలాడి తిని గువ్వవలే మూల్గి తిని, ఉన్నత స్థలము తట్టు చూచి నా కన్నులు క్షీణించను, నాకు శ్రమ కలిగెను. యెహోవా నా కొరకు పూటబడియుండుము, నా కొరకు పూటబడియుండుము. హిజ్కియా యొక్క వేదన, హిజ్కియా యొక్క రోదన, గువ్వవలే మూల్గడం, మంగళ కత్తి పిట్టవలే ఓదే కొరుకువలే సనగడం, భయంకరమైన పరిస్థితులు. రోజు రోజుకి ఎంత వైద్యం చేసినా ఆ పుండు అలాగే పిల్లర పెరుగుతుంది కానీ తరిగే పరిస్థితి లేదు. వెనక శరీరం తినేస్తూ ఉంటే పరిష్కారం ఏమిటి అని అంటే, వైద్యులు చెప్పారట, నీ దేహాన్ని లోపల పురుగులు తినకూడదంటే రోజు ఆ యొక్క పుండు పైన ఒక 3-4 కేజీల పచ్చి మాంసాన్ని వేసి కట్టేయండి. రోజు కట్టు డ్రెస్సింగ్ చేసేటప్పుడు అప్పుడు ఆ పురుగులు ఆ మాంసాన్ని తిని నీ దేహం జోలికి రావు అని చెబితే, ఒక రాజుగా ఎలుగుతున్నటువంటి ఆయన వెనకపడిన ఆ యొక్క పుండుకి రోజు కూడా వైద్యులు వచ్చి వైద్యం చేస్తూ పచ్చి పశు మాంసాన్ని 3-4 కేజీల ముద్దని ఉదయం కాలం వేళ పుండు పైన వేసి కట్టుగడితే మళ్ళీ తెల్లారికొచ్చేలకి ఈ 3-4 కేజీల పచ్చి మాంసాన్ని లోపల పురుగులు తినేసేయట. భయంకరమైనటువంటి మరణకరమైన పరిస్థితి, భయంకరమైనటువంటి స్థితి. దానికి కారణమేమిటి అంటే హిజ్కియాలో వచ్చిన గర్వం. ఒక రోజున బహు గర్వపడిపోయాడు హిజ్కియా. తన గర్వాన్ని బట్టి అతడు గాయాన్ని పొందాడు. గర్వాన్ని బట్టి దేవుని కోపానికి గురి అయ్యాడు. ఆ మరణకరమైన వ్యాధితో మంచం మీద ఉండి మూలుగుతూ ఉన్నాడు. మంచం మీద ఉండి ఆర్తధ్వని చేస్తూ ఉన్నాడు. మంచం మీద ఉండి గోల పెడుతూ ఉంటే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు కబురు చేశాడు, ఇక చచ్చిపోతాడని చెప్పు, ఇల్లు చక్కబెట్టేసుకోమను, నేను తీసేసుకుంటానని చెప్పాడు. ఎప్పుడైతే ప్రవక్త వచ్చి హిజ్కియా నువ్వు మరణము కాబోతున్నావని దేవుడు చెప్పమన్నాడు అని చెప్పగానే వెంటనే గోడ వైపు తిరిగి కన్నీరు కారుస్తూ ఏడవడం ప్రారంభించి ఒక మాట అన్నాడు, దేవా, నేను యథార్థవంతునిగా నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా? నేను యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడనై నీ మందిరములో ఎక్కడా కుడిగ్గాని ఎడమగాని తొట్టిల్లకుండా ఎంత నీతియుక్తముగా నడిచానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని కన్నీరు కారిస్తే దేవుడు హిజ్కియా ప్రవర్తనను చూశాడు. హిజ్కియా యొక్క యథార్థతను చూశాడు. హిజ్కియా యొక్క ప్రవర్తనను చూసి వెంటనే యెషయా అంటాడు, వెనక్కి వెళ్ళి ఒక్క మాట చెప్పు, నీ కన్నీళ్లు నేను చూచానని చెప్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వచనాలు చదువుతాను, జాగ్రత్తగా గమనిద్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా,
అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా ఆయన ఇచ్చిన సమాధానం చూడండి. 5వ వచనం, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీరు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి తిని. దేవునికి స్తోత్రం. ఓ హిజ్కియా, నీ ప్రవర్తన నేను చూసా, నువ్వు కన్నీరు కార్చడం చూసా, నువ్వు ప్రార్థించడం విన్నాను. నేను ఇదిగో నీ ప్రవర్తన చూశాను. నువ్వు ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడవో, ఎంత చక్కగా యథార్థతగా ఉన్నావో, నా సన్నిధిలో నువ్వెలా బ్రతికావో నేను చూచాను గనుక నీ ప్రార్థన ఆలకిస్తున్నానని వెంటనే హిజ్కియాతో మాట్లాడాడు. హిజ్కియాతో మాట్లాడడం ప్రారంభించి ఆయుష్ కాలాన్ని 15 సంవత్సరాలకు పొడిగించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు హిజ్కియా దుఃఖం ఏమైంది అంటే సంతోషముగా మారిపోయింది. హిజ్కియా గ్రంథం, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 20వ వచనం, యెషయా 38:20, మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయింతుము. జీవిత కాలం అంతా కూడా యెహోవా మందిరములో తంతి వాయిద్యాలు వాయిస్తా, అంటే ఎప్పుడు స్తుతిస్తా. ఎందుకు? నా దుఃఖాన్ని ఆయన పోగొట్టాడు. నా దుఃఖ దినములో సమాప్తమైపోయాయి. నా దుఃఖ దినములను ఆయన తొలగించాడు. నిన్నటి వరకు మంచం మీద పడుండి ఏడుస్తూ ఉండేవాడిని. నా మూలుగురు ఎవడు పట్టించుకునేవాడు కాదు. నా దుఃఖం ఎవడికి అర్థమయ్యేది కాదు. అందరూ చనిపోతారనుకున్నాను. కానీ ఆయన నా ప్రవర్తన చూచి నన్ను స్వస్థపరిచి నడిపించి నా దుఃఖమును ఆయన తొలగించి వేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని లేఖనం మాట్లాడుతుంది, నీ దుఃఖ దినములు సమాప్తమగును. నీ దుఃఖ దినములు సమాప్తమగును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములో సమాప్తములగును. నీ దుఃఖ దినములు సమాప్తములవుతాయి. అనగా దేవుని యొక్క పిల్లలు అనబడుతున్న ఇశ్రాయేలీయులు ఏడవడం ప్రారంభించారు. వారు కన్నీరు కార్చడం ప్రారంభించారు. వారి దుఃఖాన్ని ప్రభువు చూస్తూ ఉన్నాడు. మేము ఏకాకులమైపోయాం, ఒంటరి వారమైపోయామని ఏడ్చారు. నిజంగా యెరూషలేమును దేవుడు ఎంతగా ప్రేమించాడు అంటే వర్ణాతీతం. యెరూషలేముని ప్రేమించి దానిలో తన జనాంగాన్ని ఉంచాడు. ఆ జనాంగం అద్భుతముగా ఆశీర్వదించబడవలసిన జనాంగం అయితే అదేమైంది అంటే ఏకాకి అయిపోయింది, ఒంటరైపోయింది. ఎవడు దాన్ని పట్టించుకోవట్లా, ఎవడు దాని మూలుగులు వింటల్లా. అది రాత్రి వేళ ఏడుస్తూ ఉంటే దాని కన్నీరు చంపల మీదగా కారడం ప్రారంభమైందట. దాని కన్నీరు పులార చంపల మీద ఒలుకుతా ఉంది. దాన్ని ఎవడు పరామర్శించిన వాడు లేడు, దాన్ని ఎవడు పట్టించుకున్నవాడు లేడు. ఒకప్పుడు జనముతో కళకళలాడిన ఆ పట్టణం ఏకాకి అయి ఒంటరిగా మిగిలిపోయింది. చూడండి వాక్య గ్రంథాన్ని ఎలా మిగిలిపోయింది. యెరూషలేం పట్టణం, దాని పరిస్థితి ఏమైపోయిందో ఒక్కసారి లేఖనాన్ని చూడండి. విలాపవాక్యముల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, జనభరితమైన పట్టణం ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటిదాయను. అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించునదాయను. రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీదగా కారుచున్నది. దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడొకడును లేడు. దాని చెలికాండ్రందరూ దాన్ని మోసపుచ్చిరి, వారు దానికి శత్రువులైరి. దాని చెలికాండ్రులందరూ కూడా దాన్ని మోసం చేశారు. దాని అవకాశం ఉన్నంత మట్టుకు వాడుకున్నారు. చివరికి దాన్ని ఏకాకిని చేసేశారు. అది ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేక
తన కష్టదినాన్ని దిగమింగుకోలేక అది ఏకాకి అయి ఏడుస్తూ ఉంది, ఒంటరి అయిపోయింది. ఇప్పుడు దానికి తోడెవరు లేరు. అది పిల్లార ఏకాకై దుఃఖాక్రాంతమై తన జనల పరిస్థితిని బట్టి ఏడుస్తూ ఉంది. అయితే ప్రభు అంటాడు, నీ సూర్యుడు ఇక అస్తమించడు. బైబిల్ గ్రంథం ప్రకారం ఉదయము సూర్యోదయం పడవడానికి సూర్యుడు శూరునిలాగా పరిగెత్తుకుంటూ వస్తాడట బయటికి. సాయంత్రం వేళ కూడా అస్తమించి త్వరపడి తన గూటికి తాను వెళ్ళిపోవడానికి అదే రీతిగా పరిగెడతాడట ఆయన. అయితే ఇప్పుడు పరిగెత్తే ఆ సూర్యుడిని గురించి ఇక సూర్యుడు అస్తమించాడు అన్నాడు. లేఖన గ్రంథ ప్రకారం సూర్యుడు ఖచ్చితంగా అస్తమించి తీరాలి. సూర్యుడు అస్తమించి తీరాలి. చూడండి వాక్య గ్రంథాన్ని, కీర్తన గ్రంథము 19వ కీర్తన, కీర్తన గ్రంథము 19వ కీర్తన 4-5 వచనాలు చదువుతున్నాను. వాటి కొలనూలు భూమి ఎందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్త నుల్లసించినట్లు తన పథమునందు పరిగెత్త నుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. సూర్యుడు ఈ దిక్కు నుండి ఆ దిక్కుకి పరిగెడుతూ ఉన్నాడు. ఆయన పరిగెడుతూ ఉన్నాడు. కానీ ఇప్పుడు అంటాడు, నీ సూర్యుడు ఇక అస్తమించడు. నీ సూర్యుడిక అస్తమించాడు అనగా నీ సూర్యుడు నిన్ను చీకటి చేయడు. నీ చంద్రుడు ఇక నీకేమాత్రము కూడా క్షీణింపడు. ఎందుకంటే చంద్రుడు క్షీణించే రోజు ఉంది. బైబిల్ గ్రంథం బోధిస్తుంది, యేసు ప్రభువారి రాకడ దినములలో వచ్చేటువంటి కార్యాలు ఎలాగుంటాయంటే సూర్యుడు నలుపైపోతాడు, చంద్రుడు ఇరిపైపోతాడు. అనగా పులారా చంద్రుడు క్షీణించిపోతాడు. కానీ దేవుడు అంటాడు, నీ చంద్రుడు క్షీణించాడు, నీ సూర్యుడు అస్తమించాడు. ఇదిగో నీ యొక్క దుఃఖ దినములన్నీ కూడా సమాప్తం చేస్తా. ఎందుకో తెలుసా? యెహోవాయే నీకు నిజమైన వెలుగుగా ఉండును. దేవునికి స్తోత్రం. ఇప్పటివరకు సూర్య చంద్రుల వెలుగులోనూ బ్రతికావు, కానీ సూర్య చంద్రుల వెలుగు కాదు. ఇక నుండి నీ దేవుడే నీకు సూర్యుడై, నీ దేవుడే నీకు నిత్యమైన వెలుగు. ఇంతకీ ఎందుకు ఏడ్చింది యెరూషలేం? ఎందుకు ఏడ్చిందో ఒక 2 కారణాలు చెబుతాను నేను. ఎందుకు ఏడ్చిందంటే తన ప్రజలు రక్షణ పొందలేదని, తన ప్రజలు నీతిమంతులు కాలేదని ఏడ్చింది. రెండవది, నేను ఏకాకినైపోయాను అని ఏడ్చింది. 2 కారణాలు. ఒకటి, అయ్యో నా జనం నీతిమంతులుగా లేరే, దేవుని పిల్లలమన్న పేరే గాని యథార్థమైన ప్రవర్తన మా వారిలో లేదే, అందును బట్టి దేవుడు దాసులుగా అప్పగిస్తున్నాడే, అందును బట్టి మేము శిక్షించబడుతున్నామే అని చెప్పి పట్టణం దుఃఖపడడం ప్రారంభమయ్యింది. అయితే దేవుడు ఆ కన్నీరు చూచినవాడు, దుఃఖాన్ని ఎరిగినవాడు గనుక ఆ యొక్క పట్టణముతో మాట్లాడుతూ, యెరూషలేమా నీ దుఃఖాన్ని నేను చూచాను గనుక ఇక నీ దుఃఖ దినములు సమాప్తమవుతున్నాయి. ఎలాగ ప్రభువా? ఏడవకుండా ఎలా ఉండగలను? నేను ఏడవకుండా ఎలా ఉండగలను? నా ప్రజలు నా కళ్ళ ముందే అనీతిమంతులైపోయారు, నా ప్రజలు నా కళ్ళ ముందే చెడిపోతూ ఉన్నారు, నేను ఒంటరిదాన్ని అయిపోయానంటే ప్రభు అన్నమాట ఏం తెలుసా? నీ జనులు ఇక నీతిమంతులవుతారు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 21-22 వచనాలు చదువుతున్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయము
21-22 వచనాలు. నీ జనులందరూ నీతిమంతులయుందురు, నన్ను నేను మహిమపరచుకొనున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. యెరూషలేము ఎందుకు ఏడుస్తూ ఉందంటే, నేను ఏకాకినైపోయా, నేను ఒంటరి దాన్ని అయిపోయా. చాలామంది చెప్పే మాట ఏం తెలుసా? అయ్యా, నాకు ఉండడానికి ఇసుక వేస్తే రాలనంత జనమున్నారయ్యా, కానీ ఇప్పుడు నేను ఏకాకినయ్యా. నేను ఎంతోమందికి సహాయము చేశా, నా బంధువులు ఎంతమందో, నా స్నేహితులు ఎంతమందో, కానీ నా దగ్గరకు వచ్చేలకే ఒక్కడు కూడా నాకు సహాయం చేసేవాడు లేడు, ఒక్కడు కూడా నన్ను పట్టించుకునేవాడు లేడు, ఒక్కడు కూడా నన్ను ఆదరించేవాడు లేడు. ఇప్పుడు నేను ఏకాకినై బ్రతుకుతున్నా, ఏకాకినైపోయా. అయితే ప్రభువు దుఃఖాక్రాంతముతో ఉన్న ఆ పట్టణముతో మాట్లాడుతూ, నీ జనులు నీతిమంతులవుతారు. ఇప్పటివరకు వాళ్ళు రక్షణ పొందలేదని ఏడుస్తున్నావు కదా, ఇప్పటివరకు వాళ్ళు యథార్థవంతులు కాలేదని ఏడుస్తున్నావు కదా, ఇప్పటివరకు నీ కుటుంబంలో ఎవరు కూడా మారు మనసు పొందలేదని ఏడుస్తున్నావు కదా, ఇదిగో నీ జనం నీతిమంతులవుతారు. అనగా నువ్వు ఎవరి కొరకు కన్నీరు గార్చావో, ఏ కుటుంబం రక్షణ పొందలేదని ఏడ్చావో, ఏ బిడ్డలు మారు మనసు పొందలేదని ఏడ్చావో, నీతో ఉన్న వారి విషయంలో దేని కొరకు ఏడ్చావో వాళ్ళ విషయములో నన్ను నేను మహిమపరుచుకున్నట్లుగా వాళ్ళని నీతిమంతులుగా మారుస్తా. దేవునికి స్తోత్రం. రెండవది, ఒంటరి అని ఏడుస్తున్నావు, ఏకాకిని అని ఏడుస్తున్నావు. ఇదిగో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. నువ్వు భయపడవద్దు. మాట ఇచ్చిన దేవుడు తప్పని దేవుడు. పులారా, దేవుని యొక్క లేఖన గ్రంథం ప్రకారం మీ దుఃఖము సంతోషమగును, మీ దుఃఖము సంతోషమగును. ఈ రోజున యెరూషలేము ఏడుస్తూ ఉంది. అనేక మంది దుఃఖాక్రాంతులై కన్నీరు కారుస్తున్నారు. కానీ ప్రభు చెప్పిన మాట ఏం తెలుసా? ఇక నుండి మీలో దుఃఖపడేవారెవరు ఉండరు. ఎందుకంటే మీ దుఃఖాన్ని నేను చూస్తూ ఉన్నాను, మీ బాధని నేను చూస్తూ ఉన్నాను, కనుక దానిని సంతోషముగా నేను మారుస్తా, సంతోషముగా నేను మారుస్తా. ఎలాగునా ఈ రోజున ప్రతి మనుషునికున్న బాధ ఏమిటంటే మరణం. ప్రతి మనుషుడు భయపడుతున్నది ఏమిటి అంటే మరణం. ఈ రోజున పులారా, ఆ మరణాన్ని బట్టి అనేక మంది దుఃఖపడుతూ ఎప్పుడు మరణిస్తామో తెలియక, లేక మా యొక్క వ్యాధి ఏ మరణం కొరకు వచ్చిందో అని, ఈ బాధలు దేని కొరకు వచ్చాయని మరణాన్ని బట్టి పులారా చాలామంది ఏడుస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం బోధిస్తుంది, మరణం అనేది ఎన్నడూ కూడా ఉండదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చూడండి, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8-9 వచనాలు చదువుతున్నాను. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8-9 వచనాలు. మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున జనులలాగునందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు దుఃఖముతో, అప్పటి వరకు వేదనతో, అప్పటి వరకు బాధతో, అప్పటి వరకు పులారా ఎంతగానో కృంగినటువంటి వాళ్ళతో ప్రభు మాట్లాడుతూ అంటాడు, ఇక మరణం ఎన్నడూ ఉండదు, ఇక మరణం ఎన్నడూ కూడా ఉండదు. మరణ భయం నీకుండవలసిన అవసరత లేదు. ఇదిగో ప్రతి వాని బాష్ప బిందువులను ఆయన తుడిచివేస్తా ఉన్నాడు. ఈ రోజున పులారా, ప్రతి వాని కంట కన్నీరు ఉంది, ప్రతి వాని యొక్క హృదయములో వేదన ఉంది. ప్రతివారు వారికున్నటువంటి సమస్యలను బట్టో, వారికున్న ఇబ్బందులను బట్టో, వారికి కలిగిన గాయాలను బట్టో దుఃఖపడుతున్న వారు అనేక మంది ఉన్నారు. కొంతమంది దుఃఖం
పైకి కనపడద్ది. కొంతమంది దుఃఖం అంతరంగములోనే కృంగేదట్లుగా చేసి పులారా అది పైకి కనపడదు. కానీ పైకి కనబడే దుఃఖమైన, పైకి కనపడని దుఃఖమైన, కంప్లీట్గా దుఃఖాన్ని ఎరిగినవాడు యేసు ప్రభువు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన మనకున్నటువంటి ప్రతి భారమును తొలగించి, ప్రతి దుఃఖమును తొలగించి మనలను సంతోషభరితులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన కొండ మీద కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలలో ఒక శ్రేష్టమైన రెండవ మాట, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనంలో ప్రభు మాట్లాడిన ఒక అద్భుతమైనటువంటి మాట, ఆదరణకరమైన మాట, అనేక మంది హృదయాలను తెప్పరిల్ల చేసినటువంటి మాట. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ రోజున ఒకవేళ నాకు దుఃఖమే ఆహారం అయిపోయింది, దుఃఖమే నాకు పానమైపోయింది, ఈ దుఃఖం ఎంతకాలమో, నాకెంతకాలం ఈ శ్రమలో, నాకెంతకాలం ఈ బాధలో, దేవుడు నన్ను ఎప్పుడు తీసుకుంటాడో, లేకపోతే నాకే ఈ సమస్యలు ఏమిటని ఎంతో కాలముగా అనేక మంది పులారా దుఃఖపడుతున్న వారు లేకపోలేదు. అనేక మంది వారికి కలిగినటువంటి భారాన్ని బట్టి, వాళ్ళకు కలిగినటువంటి శ్రమను బట్టి, వాళ్ళకు కలిగినటువంటి విపత్తిని బట్టి అనేక మంది కన్నీరు కారుస్తున్న వారు పులారా లేకపోలేదు. అయితే ప్రభువు చూస్తున్నవాడు గనుక ఆయన మన కన్నీరు చూచి తగిన కాలమందు ఖచ్చితముగా సహాయము చేసేవాడు. దేవునికి స్తోత్రం. ఆయన కార్యము చేయడానికి త్వరపడుతూ ఉన్నాడట. ఆ కార్యము చేయడానికి త్వరపడుతున్నాడు. యెహోవానగు నేను కార్యము చేయడానికి త్వరపడుతున్నాను అన్నాడు ఆయన. దేవుని పిల్లలుగా మన దుఃఖాన్ని చూసి అపహసించేవాడు కాదో, మన దుఃఖాన్ని చూసి వేళకోళమాడేవాడు కాదో, మన దుఃఖాన్ని చూసి నాకెందుకులే నీ బాధ నువ్వు ఏడు అని వదిలిపెట్టేవాడు కాదు. కానీ నీ దుఃఖాన్ని చూసి నేనున్నా భయపడవద్దు అని నిన్ను బలపరిచి ఆదరించేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన ఎలా ఆదరిస్తాడు అంటే ఒక అద్భుతమైన మాట దేవుని నోట పలికాడు. చూడండి ఎలా ఆదరిస్తాడు ఆయన ప్రజల్ని. ఆ ఆదరణ ఎంత అద్భుతమైన ఆదరణో చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. ఒకని తల్లి వానిని ఎలా ఆదరిస్తూ ఉందో, నిజంగా చాలామంది తల్లులను పోగొట్టుకున్నటువంటి బిడ్డలు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, వాళ్ళు ఏమని ఏడుస్తారంటే ఒక్కొక్కసారి, నా తల్లి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇవాళ, నా తల్లి ఉంటే నా లైఫ్ వేరే విధంగా ఉండేది ఇవాళ, మా అమ్మ ఉంటే నా పరిస్థితి వేరే విధంగా ఉండేది, ఇవాళ మా అమ్మ లేకపోవడం వల్ల నా పరిస్థితి ఎలాగైపోయిందని చాలామంది పులారా తల్లిని జ్ఞాపకం చేసుకుని ఏడ్చేవారు ఉన్నారు. మగపిల్లల్లో కానీ ఆడపిల్లల్లో కానీ నా తల్లి ఉంటే ఇంత బాగుండేది ఈ రోజున అని దుఃఖపడేవారు ఉన్నారు. అయితే దేవుని వాక్యం అంటుంది, నీ తల్లి బ్రతుకున్నప్పుడు నిన్ను ఎలా ఆదరించిందో, నువ్వు ఏ పొరపాటు చేసినా నిన్ను కడుపులో పెట్టుకుని ఎలాగ దాచుకుందో, నువ్వు ఏదైనా ఘనకార్యాలు చేస్తే తనలో తానే ఎంత ఉప్పొంగిపోయి నిన్ను ఇదిగో ఘనపరిచిందో, నీ తల్లి నిన్ను ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్భుతమైన దేవుని ఆదరణ. ఎందుకంటే తల్లి ఆదరించినట్లుగా ఏ వ్యక్తి చేయలేడు. తల్లి ఆదరణ అద్భుతమైనది. అందుకే దేవుడు తనని తాను తల్లిగా పోల్చుకుని, నీ తల్లి ఆదరించినట్లుగా నేను ఆదరిస్తా. ఆయన ఓదార్చే దేవుడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11-12 వచనాలు. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారి సంతోషానందము గలవారగుర్దురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. నేనే
మిమ్ము నోదార్చువాడను. చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువో, ఎందుకు భయపడదు? నేనే నిన్ను ఓదార్చువాడను. ఈ రోజున ఓదార్పు లేదని, ఈ రోజున ఆదరణ లేదని, ఈ రోజున నన్నెవరు పట్టించుకోవట్లేదని ఒకవేళ నీలో నీవు కృంగిపోతున్నావేమో, నీలో నీవు ఒకవేళ నీకున్న పరిస్థితులను బట్టి ఏమండి కన్నీరు కారుస్తున్నావేమో, నేను అనుకోకుండా అప్పులూబులో చిక్కుకున్నానని, నేను అనుకోకుండా వ్యాధి బారిన పడ్డానని, నేను అనుకోకుండా ఈ శ్రమలో ఉన్నానని ఒకవేళ వేదన పడుతున్నావేమో. గత శుక్రవారం వాక్యం అయిపోయింది, ఆరాధన అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నప్పుడు పౌలు గారు ఒక ఆయన తీసుకొచ్చాడు, కుర్రోడు, ప్రార్థన చేయండి అని. ఆ కుర్రోడు వచ్చాడు. ఏంటి విషయం అన్నాను. ఆ కుర్రోడు చెబుతున్నాడు, అయ్యా ఈ రోజున వాక్యం అంతా కూడా నా కొరకే చెప్పారు, మీరు వాక్యం అంతా కూడా నా కొరకే చెప్పారండి. ఏంటి విషయం అన్నాను. నేను బాధ నాకు నేనే తెచ్చుకున్నా, శ్రమ నేను చేసుకున్న పనుల వల్లే వచ్చింది. నా తల్లిదండ్రులు చెప్పారు, వద్దు నువ్వు ఈ పని చేయొద్దు, వెళ్ళొద్దు అని, వాళ్ళ మాట వినలా. నేను కావాలని కోడి దేశం వచ్చా. ఈ రోజున ఆ బాధ అనుభవిస్తూ ఉన్నా. ఏజెంట్గా ఉన్న ఆ వ్యక్తికి 1000 దినార్లు ఇచ్చాను నేను. ఒక వీసా తీస్తానన్నారు, వేరే వీసా తీశారు. 6 నెలలు అయిపోయింది, నన్ను పట్టించుకునేవారు లేరు. ఆ మనిషికి ఫోన్ చేస్తే 2 నెలల మట్టి నా ఫోన్ రిసీవ్ చేసుకోవటల్లా, ఆ మనిషి కనపట్టల్లా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈరోజు వాక్యం అంతా నా కొరకే మీరు చెప్పారని ఆ కుర్రవాడు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని నిలబడితే, సరే ప్రార్థన చేద్దాములని ప్రార్థన చేసి పంపించాను నేను. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఈ రోజున చాలామంది అంతరంగములో ఏదో చేద్దామని బయలుదేరి దానిలో ఫెయిల్యూర్ అయిపోయి, ఎవరికి చెప్పుకోలేక, ఆదరించువారు లేక, ఎవరికైనా తెలిసిన కాకులులాగా పొడిచేవారే తప్ప, సర్లే నువ్వు అనుకుని చేసేవేంటి, జరిగిందలాగా, దేవుడు మళ్ళీ ఒక అవకాశం ఇస్తాడు అని ఏమాత్రం కూడా బలపరిచేవారు లేక, తన కన్నీటిని వారే పానముగా తాగే బిడ్డలు, దుఃఖాక్రాంతులై వేదన చెందుతున్నవారు అనేక మంది ఉన్నారు. దేవుని వాక్యం బోధిస్తూ ఉంది, నేనే నిన్ను ఓదార్చువాడను, ఎవ్వడు ఓదార్చలేడు. ఆయన ఓదార్పు మనకు నెమ్మదినిస్తుంది, ఆయన ఓదార్పు మనకి సమాధానం ఇస్తుంది, ఆయన ఓదార్పు పులర మన జీవితంలో గొప్ప ఆదరణను కలిగిస్తూ ఉంది. ఈ రోజున దుఃఖముతో ఉన్న నిన్ను దేవుడు ఎలా నడిపిస్తాడు, ఆ ఒక్క మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను నేను. దేవుడు పులారా, దుఃఖముతో కృంగిపోయి నిన్ను ఈ రోజున దేవుని యొక్క మందిరానికి ఏ వేదనతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ కన్నీరు నీలో ఉందో చూచిన దేవుడు ఇక్కడ నుండి రాత్రి నిన్ను ఎలా నడిపించుతున్నాడు వాక్యం చదువుదాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 55:12. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబోదురు. ఒకవేళ ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటి నేనేది చేసినా కానీ కలిసి రావట్లేదు, ఏంటి నా బ్రతుకులో ఏది చేసినా కానీ అది ఫెయిల్యూర్ అయిపోతుంది, నష్టం వస్తుంది, దెబ్బతింటున్నాను, నాకున్న పరిస్థితులు ఇంతేనా, నా జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుందా, దేవుడు ఎప్పుడు ఇలాగే నన్ను బాధలకు అప్పగిస్తాడా, నా బ్రతుకులో ఇంకెప్పుడు విజయాన్ని చూడలేనా, సంతోషాన్ని చూడలేనా అని ఒకవేళ ఈరోజు మందిరానికి వస్తూ పులారా నీలో నీవే కృంగిపోయి, నీలో నీవే కలవరపడిపోతూ, నువ్వు అనుకున్న పనులు జరగలేదని, నువ్వు అనుకున్న విషయాలు నెరవేరలేదని, నీతో ఉన్నవారు నిన్ను పట్టించుకోలేదని, నీకున్న సమస్యలను బట్టి, నీకున్న వేదనలను బట్టి ఒకవేళ కన్నీటితో వచ్చావేమో, ఈ రోజున దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. సంతోషముతో నువ్వు బయలు వెళతావు, సంతోషంతో బయలు వెళతావు. ఎందుకో తెలుసా? నీ హృదయాన్ని ఎరిగినవాడు ఆయన, నీ హృదయాన్ని ఎరిగినవాడాయన. మనుషులు పై ముఖాన్ని చూస్తారు కానీ దేవుడు ముఖాన్ని చూసేవాడు కాదు, అంతరంగమును చూసేవాడు. మనుషులు ఒకవేళ పై రూపాన్ని చూసి ఇదిగో వీళ్ళు ఇలాగా అని అంటారేమో కానీ, దేవుడు పిల్లరా నీ హృదయాంతరంగాన్ని చూసి, నీ హృదయములో ఏ చింత ఉందో, నీ హృదయములో ఏ బాధ ఉందో, నీ హృదయములో పిల్లరా ఎవరికి చెప్పుకోలేనటువంటి ఏ యొక్క కలత ఉందో దాన్ని ఎరిగిన వాడు గనుక నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఎన్నో పర్యాయాలు
ఆయన నాతో, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచిన బలపరిచిన సందర్భాలు ఎన్నో నేను ఎరుగుదును పులారా. ఎన్నో విషయాల్లో కలవరపడినప్పుడు, ఎన్నో విషయాల్లో ఇది ఎలాగ జరుగుద్ది, ఎందుకు ఇలాగా ఆటంకాలు కలుగుతున్నాయి, లేక ఎందుకు ఇలాగ బలహీనత పడ్డాను, లేక ఎందుకు నేను ఒంటరిగా మిగిలానని ఎన్నోసార్లు దేవుని దగ్గర సేవ విషయంలో పులారా ప్రార్థించినప్పుడు దేవుడు నాతో మాట్లాడి ఆయన బలపరిచి, నువ్వెన్నడూ కూడా ఇదిగో ఒంటరివి కాదు, నీతో నేనున్నాను అని పులారా నన్ను బలపరిచి ఈ రోజున సేవలో నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో పర్యాయాలు నశిస్తున్న ఆత్మల రక్షణార్థమై కన్నీరు కార్చిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో పర్యాయాలు అనేక మంది నిమిత్తమై ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే దేవుడు నాతో మాట్లాడిన మాట, నీకిచ్చిన వాగ్దానం, మృతమైన సంఘాలు నీ ద్వారా ఉజ్జీవింప చేస్తా, అది నా వాగ్దానం. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చువాడు, మాట ఇచ్చి నడిపించువాడు. యేసయ్య అంటాడు, శిష్యులారా మీరు దుఃఖపడుతున్నారు కదా, మీ దుఃఖం సంతోషమగునని నిశ్చయముగా మీకు చెబుతూ ఉన్నాను, నిశ్చయముగా మీకు నేను చెబుతున్నాను. ఇక నుండి దుఃఖ దినములు సమాప్తమైనవి. ప్రభువుని కలిగి పులారా మనం సంతోషభరితులమై వెళ్ళాలి. అయితే ఎప్పుడు సంతోషభరితులమవుతుందో తెలుసా? నీ దుఃఖములో ఉండగా నువ్వు హిజ్కియావలే దేవుని వైపు తిరిగి ప్రార్థించాలి. దేవుని వైపు తిరిగి ప్రార్థించాలి. దేవుని వైపు ఎప్పుడైతే తిరిగావో ఆయన నీ వైపు తిరుగుతాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ దుఃఖానికి కారణమేమిటో దానిని పులారా ఆయన సంతోషంగా మారుస్తాడు. ఈ రోజున ఒకవేళ ఇప్పటి వరకు మనుషుల వైపు తిరిగావేమో, ఒకవేళ ఇప్పటి వరకు పులారా వ్యర్థమైన వాటి యందు మనసుంచామేమో, ఇప్పటి వరకు ఒకవేళ సరైనటువంటి రీతిగా కన్నీటి ప్రార్థన చేయలేదేమో, ఈ రోజున దేవుని వైపు తిరుగుదాం, దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుని యొద్ద కన్నీరు కారుద్దాం. ఆయన నీ ప్రవర్తన చూచేవాడు, నీ ప్రవర్తన చూస్తూ ఉన్నాడు ఆయన. నువ్వెలా ఉన్నావో, నీ ఆత్మీయ స్థితి ఏమిటో, నీ నడవడికేమిటో, నీ క్రియలేమిటో, నీ వేదనేమిటో ఎరిగిన దేవుడి రాత్రి పులారా నిన్ను సంతోషముతో నింపి ప్రభువు నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ రాత్రి కాలము వేళ మీ మహా ఉచితమైన కృపా ప్రేమను బట్టి మమ్ములను ప్రేమించి మాతో మాట్లాడిన ప్రతి జీవము గల మాట కొరకై స్తోత్రాలు. ఆదరణకరమైన వర్తమానాన్ని మాకిచ్చి మా దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని కలగజేయడానికి మీరు ఇచ్చిన వాగ్దానము కొరకై స్తోత్రాలు. ఈ రాత్రి వాక్యము విన్న నీ బిడ్డలలో ఎంతమంది హృదయములో దుఃఖముందో, ఎంతమంది తమ కన్నీరు ఆహారముగా తీసుకుంటున్నారో, ఎంతమంది వారి కన్నీరు వారే పానముగా త్రాగుతున్నారో ఎరిగి ఉన్న దేవుడవు నాయనా. ఈ రాత్రి వాళ్ళ దుఃఖాన్ని తొలగించండి. దుఃఖానికి కారణమైన ప్రతి విధమైన సమస్య నుండి విడుదల కలిగించండి. వాళ్ళకు చక్కని నెమ్మదిని దయచేయండి. తల్లి ఆదరించున్నట్లుగా వాళ్లను ప్రభువా ఆదరించి బలపరిచి ఆశీర్వదించి సంతోషముతోను సమాధానముతోను తోడుకొని వెళ్ళుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.